ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యెషయా గ్రంథం 54:13 నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఆమేన్. ఈ వాగ్దానం చేత ఈ రోజు నుండి దేవుడు బలపరుస్తున్నాడు. ఈ వాగ్దానం చెప్తుంది నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని. ఆమేన్. హ్మ్. మనము కొన్ని కొన్ని విషయాలలో పిల్లల విషయంలో మనం ఏం చేస్తామనంటే, మనము పిల్లల కోసం ఎంతైనా కష్టపడే బాధ్యతను మనం కలిగుంటాం. వాళ్ళ సంతోషం కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకుంటాం. వాళ్ళ ఆరోగ్యం కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకుంటాం. వాళ్ళ యొక్క స్టడీ పర్పస్‌లో అన్ని విషయాలలో మనం చూసుకుంటే తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వారి బరువు బాధ్యతలన్నీ కూడా వారికి కష్టం రాకూడదని చెప్పేసి మనం వారి యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా తీసుకొని మరి వారికి ఏం చేస్తామంటే వారు సునాయాసంగా మంచిగా ఉండేటట్లుగా మనము చూసుకునే బాధ్యతను మనం వహిస్తున్నాం ఇప్పటి వరకు. సో ఇక్కడ ఏం చెప్తున్నా మనము ఎలాగైతే మన పిల్లల పట్ల ఒక బాధ్యతను వహిస్తున్నామో, మన దేవుడు కూడా మన పట్ల బాధ్యతను వహిస్తున్నాడు. ఇంకో విషయం ఏందంటే, ఈ వాగ్దానం చెప్తుంది కదా! మన పిల్లల పట్ల మనమే కాదు, మన పిల్లల పట్ల మన పరలోక తండ్రి కూడా బాధ్యత తీసుకుంటున్నాడు. మనం ఎలాగైతే వారికి విశ్రాంతి మంచిగా ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు మంచి జ్ఞానము చేత, మంచి తెలివి చేత, మంచి వివేచన చేత నింపబడాలి. అందరికంటే కొంచెం హెచ్చుగా ఉండాలి. అందరికంటే కొంచెం ఆరోగ్యకరంగా ఉండాలి. అందరికంటే వాళ్ళు దీవించబడిన వ్యక్తిగా, ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా నా పిల్లలు ఉండాలని మనం ఎట్లయితే మనస్ఫూర్తిగా అనుకుంటామో, కోరుకుంటామో, అలాగే మన దేవుడు, మన పరలోక తండ్రి కూడా, ఆయన కూడా మన పిల్లల పట్ల ఒక తలంపును కలిగి ఉన్నాడు. పిల్లలమైన మన పట్ల తలంపును కలిగున్నాడు. మన పిల్లల పట్ల కూడా ఆయన తలంపును కలిగి ఉన్నాడు. అది మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలగజేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎలాగ వారికి వెసులుబాటుని, క్షేమాన్ని, ఆదరణని, ప్రేమని పంచుతామో, అదే విధంగా ఆయన అటువలే మనలాగానే ఆయన కూడా మనకంటే ఎక్కువగా ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన పిల్లల విషయంలో, మీ పిల్లల విషయంలో. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకంటే, మన ప్రేమ కంటే, మన ఆదరణ కంటే, మన ఆప్యాయత కంటే, మన మమకారము కంటే, మనం ఇచ్చేదానికంటే మన పరలోక తండ్రి వారికి ఎక్కువగా ఇస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు పిల్లల విషయమై, "అధిక విశ్రాంతి మీ పిల్లలకు నేను ఇస్తాను" అని చెప్పేసి. అధిక విశ్రాంతి కలుగును అని చెప్పి ఇక్కడ వాగ్దానం చెప్తున్నాడు. యెషయా గ్రంథం 54:13 ప్రకారం నిన్ను, నీ పిల్లల్ని అధిక విశ్రాంతిలోనికి దేవుడు తీసుకువెళ్ళునుగాక. మీకున్న కష్టము, బాధలు, కన్నీళ్లు, వేదనలు అవన్నీ కూడా యేసు నామములో కొట్టివేయబడునుగాక. మీరు సంతోషంగా ఉందురుగాక. మీ కుటుంబం సంతోషంగా ఉందురుగాక. మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఉందురుగాక. మీ పిల్లలు సంతోషంగా ఉందురుగాక. మీ కుటుంబము యేసు నామంలో క్షేమాన్ని అనుభవించుదురుగాక. మీకు, మీ పిల్లలకి. అంటే అధిక విశ్రాంతి ఉంటుంది. ఎందుకంటే దేవుడు పిల్లలమైన మనకుంటుంది. మన పిల్లలకు క్షేమం ఉంటుంది. దేవుని పిల్లలమైన మన మీద గూడా ఆయన యొక్క విశ్రాంతి, మన మీద క్షేమము, ఆశీర్వాదము, దీవెన మన మీద మెండుగా, మన కుటుంబాల మీద మెండుగా ఉండి, ఈరోజు దేవుడు మనల్ని ముందుకు నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్.